ఎల్కే అద్వానీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని, ఇలా చెప్పుకుంటూ పోతే అద్వానీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అద్వానీ దేశ రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. కరుడుగట్టిన దేశభక్తుడిగా, హిందుత్వవాదిగా ప్రజా జీవితాన్ని ప్రారంభించిన అద్వానీ తన సహచరుడైన మహానేత వాజ్పేయి అడుగుజాడల్లో సిసలైన ప్రజా సేవకుడిగా ఎదిగారు. కాంగ్రెస్ ప్రభంజనంలోనూ కమలదళానికి ఊపిరిలూది సిసలైన సారథిగా కార్యకర్తలు ప్రజల హృదయాల్లో స్థిరపడిపోయారు. బీజేపీ వ్యవస్థాపకుల్లో ఒకరైన అద్వానీ రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. ఉభయ సభల్లో ఎంపీగా, కేంద్ర మంత్రిగా, ఉప ప్రధానిగా, ప్రతిపక్ష నాయకుడిగా దేశానికి సేవలందించిన అద్వానీ రాజకీయ దురంధరుడు, పార్టీని భుజాలపై మోసిన అలుపెరగని యోధుడు. ఈరోజు బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే నాడు పార్టీ నాయకుడిగా, అధ్యక్షుడిగా అద్వానీ వేసిన పునాదులే కారణమని చెప్పక తప్పదు. ఎల్కే అద్వానీగా సుపరిచితులైన అద్వానీ అసలు పేరు లాల్ కృష్ణ అద్వానీ. సింధీ హిందూ కుటుంబానికి చెందిన ఏడి అద్వానీ, జ్ఞానీదేవి దంపతులకు 1927 నవంబర్ 8న నాటి అఖండ భారత్, నేటి పాకిస్తాన్లోని కరాచీలో అద్వానీ జన్మించారు. కరాచీలోని సెయింట్ ప్యాట్రిక్స్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించిన అద్వానీ నేటి పాకిస్తాన్లోని హైదరాబాదులో డీజీ నేషనల్ కాలేజీలో న్యాయ విద్యను అభ్యసించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ప్రచారక్గా చిన్నప్పటి నుంచే చురుకైన పాత్ర పోషించిన అద్వానీ భారతీయ జనసంఘ్లో చేరారు. 1966, 67 మధ్య జరిగిన ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికల బరిలో దిగడం ద్వారా ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత తన రాజకీయ జీవితంలో ఆయన ఎప్పుడూ వెనుదిరిగి చూడాల్సిన పరిస్థితి రాలేదు. 1966లో ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ మధ్యంతర ఎన్నికలలో జనసంఘ్ తరపున ఎన్నికైన అద్వానీ మరుసటి ఏడాదే ఢిల్లీ మెట్రోపాలిటన్ కౌన్సిల్ అధ్యక్షుడయ్యారు. 1970-72 మధ్య భారతీయ జనసంఘ్ ఢిల్లీ విభాగ అధినేతగా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు అద్వానీ. 1973 నుంచి 76 వరకు జనసంఘ్ అధ్యక్షుడిగా పనిచేసిన అద్వానీ 1974 నుంచి 76 వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. 1976, 1982 మధ్య గుజరాత్ నుంచి మరోసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ సందర్భంగా అరెస్టైన అద్వానీ వాజ్పేయి వంటి నేతలు 1976లో జయప్రకాష్ నారాయణ్ స్థాపించిన జనతా పార్టీలో చేరారు. అప్పుడు జరిగిన ఎన్నికల్లో జనతా పార్టీ ఘన విజయం సాధించడం వల్ల మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో అద్వానీ సమాచార ప్రసార శాఖ మంత్రిగా 1977 నుంచి 79 వరకు పనిచేశారు. తరువాత మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూలిపోవడం వల్ల 1980 జనవరి నుంచి ఏప్రిల్ వరకు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. 1980లో ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల మైదానంలో సమావేశమైన 3500 మంది నేతలు 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు. అలా వాజ్పేయి, అద్వానీ, బైరన్ సింగ్ షెకావత్, మురళీ మనోహర్ జోషి వంటి నేతల చొరవతో భారతీయ జనతా పార్టీ ఢిల్లీలో పురుడు పోసుకుంది. తొలి అధ్యక్షుడిగా అటల్ బిహారీ వాజ్పేయి ఎన్నిక కాగా అద్వానీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కానీ ప్రారంభంలో బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఇందిరాగాంధీ హత్యానంతరం 1984లో జరిగిన ఎన్నికల్లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రాగా బీజేపీకి కేవలం 2 లోక్సభ స్థానాలు మాత్రమే లభించాయి. 1986లో అద్వానీ భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత పార్టీ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 లోక్సభ ఎన్నికలలో బీజేపీ ఎంపీ స్థానాల సంఖ్యను 86కు పెంచుకోవడంలో అద్వానీదే కీలక పాత్ర అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. 1991 నుంచి 96 మధ్య పివి నరసింహారావు హయాంలో అద్వానీ నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్రను పోషించింది. 96లో అద్వానీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే బీజేపీ అతిపెద్ద పార్టీగా ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ 13 రోజులకే కుప్పకూలింది. అనంతరం రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ మిత్రపక్షాలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అద్వానీ కేంద్ర హోంమంత్రిగా పనిచేశారు. ఏడాదికి ఎన్డీఏ సర్కారు కుప్పకూలింది. 1999లో మళ్లీ ఎన్నికలు జరగ్గా వాజ్పేయి నేతృత్వంలో మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసింది బీజేపీ. 2004 వరకు బీజేపీ పాలన సాగగా అద్వానీ కేంద్ర హోంమంత్రిగా, దేశ ఉప ప్రధానిగా పనిచేశారు. అదే సమయంలో కేంద్ర గనులు, బొగ్గు శాఖ మంత్రిగా, కేంద్ర సిబ్బంది శిక్షణ మంత్రిత్వ శాఖ మంత్రిగా అదనపు బాధ్యతలను కూడా అద్వానీ నిర్వహించారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలు కాగా అద్వానీ ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఇదే క్రమంలో వాజ్పేయి రాజకీయాల నుంచి విశ్రాంతి తీసుకోగా బీజేపీ అధినేతగా అద్వానీ ముందుండి పార్టీని నడిపించారు. ఆర్ఎస్ఎస్ సూచనల మేరకు 2005లో బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన అద్వానీ ఆ బాధ్యతలను రాజ్నాథ్ సింగ్కు అప్పగించారు.
2009 ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా అద్వానీ పోటీపడిన ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో నాటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ 2014 ఎన్నికల్లో గాంధీనగర్ నుంచి గెలిచిన అద్వానీ బీజేపీ పార్లమెంటరీ బోర్డులో నిర్ణయాత్మక పాత్రను పోషించారు. ఆ తర్వాత 75 ఏళ్లు పైబడిన వారిని ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంచాలని నిర్ణయించడం వల్ల అద్వానీకి బీజేపీ విశ్రాంతినిచ్చింది. 2019 పార్లమెంట్ ఎన్నికలకు గాంధీనగర్ నుంచి అద్వానీకి బదులుగా అమిత్ షా పోటీ చేయడం వల్ల అగ్రనేత క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు. బీజేపీ కురువృద్ధుడు అయోధ్య రామాలయం కోసం తన జీవితాంతం పోరాటం చేసిన లాల్ కృష్ణ అద్వానీకి పెద్దపీట వేశారు. మోదీ భారతరత్నను ప్రకటించారు. అది ఒక రకంగా జీవించి ఉన్న నాయకుల్లో ఈ ఏడాది అద్వానీకి దక్కిన అపురూప గౌరవమనే చెప్పాలి. దీంతో పాటు కొన్ని రోజుల కిందట ఎవరూ ఊహించని విధంగా మాజీ ఉపరాష్ట్రపతి, ఆంధ్రప్రదేశ్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా పద్మవిభూషణ్ ప్రకటించారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పుణికిపుచ్చుకొని కుటుంబ రాజకీయాలకు దూరంగా ఉన్నారు అద్వానీ. పద్మవిభూషణ్ పొందిన వెంకయ్య కూడా అంతే. వారికి అవార్డులు ప్రకటించడంపై ఎవరికీ ఎలాంటి అభ్యంతరాలు లేవు. అయితే ఇలా ఇప్పుడే వీరికి అవార్డులు ప్రకటించడం వెనక ఉన్న వ్యూహం ఏమిటన్నది మాత్రం హాట్ టాపిక్గా మారుతుంది. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చాక అటు బీజేపీ ఇటు మోడీ అత్యంత శక్తివంతంగా తయారయ్యారు. దాంతో సహజంగానే అద్వానీ సహా సీనియర్లకు పార్టీలో ప్రాధాన్యం తగ్గింది. పవర్లోకి వచ్చాక మోడీ, అమిత్ షాలు అద్వానీని పూర్తిగా పక్కకు పెట్టేశారనేది జగమెరిగిన సత్యమే. మొన్నటికి మొన్న రామమందిర నిర్మాణ ప్రారంభానికి కూడా అద్వానీకి ఆహ్వానం పంపలేదు. రామమందిరం కోసం అన్నీ తానే వ్యవహరించిన అద్వానీకే ఆహ్వానం అందకపోవడం దేశం మొత్తాన్ని విస్మయానికి గురిచేసింది. ఈ తరుణంలో మోడీపై వ్యతిరేకత మరింత ఎక్కువైంది. అధికార అహంతో గురువును పక్కన పెట్టేశారనే విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎన్నికల ముంగిట ఇలాంటి బ్యాచ్ను మచ్చిక చేసుకునేందుకు మోడీ వ్యూహాత్మకంగా వీరికి బాటలు పరిచి అత్యున్నత పౌర పురస్కారాలకు ఎంపికయ్యేలా చక్రం తిప్పారనే వాదన జాతీయ రాజకీయాల్లో వినిపిస్తుంది. మోడీ మరోసారి తన మార్కు చూపించారు. ఎన్నికలకు ముందు విమర్శలన్నింటికీ చిక్పెడుతూ దేశ అత్యున్నత పురస్కారంతో అద్వానీని సత్కరించుకున్నారు. ఎల్కే అద్వానీ విషయాన్ని తీసుకుంటే ఆయన డిప్యూటీ ప్రధానిగా సేవలందించారు. పోఖ్రాన్ అణుపరీక్షల సమయంలో ఆయన చాలా వ్యూహాత్మకంగా అప్పటి ప్రధాని వాజ్పేయికు వెన్నుదన్నుగా ఉన్నారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ముందుకు సాగారు. తల తెగిపడినా ఇష్టమే, రాముడు వచ్చి అక్కడ కూర్చోవలసిందే అని భీషణ ప్రతిజ్ఞ చేసిన అద్వానీ వేల మంది అరెస్టులు జరుగుతున్నా తొనకకుండా తను ఎంచుకున్న మార్గాన్ని నిర్విఘ్నంగా ముందుకు తీసుకువెళ్లారు. రథయాత్ర ద్వారా అశేష భారతావనిని బీజేపీ వైపు దృష్టి కేంద్రీకరించేలా చేశారు. ఇక వెంకయ్య విషయాన్ని తీసుకుంటే ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కీలకమైన సంస్కరణలకు పునాదులు వేశారు. ఈ నేపథ్యంలోనే తొలి క్యాబినెట్లో ఆయనకు మోడీ మంత్రి పదవిని ఇచ్చారు. కానీ మలి క్యాబినెట్కు వచ్చేసరికి ప్రత్యక్ష రాజకీయాలకు దూరం పెట్టి తన వర్గాన్ని పెంచుకున్నారు. ఇది వెంకయ్య అనుకూలులకు, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో చర్చనీయాంశమైంది. ఉపరాష్ట్రపతి పదవిని ఇవ్వడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాలకు దూరం చేశారనే వాదన వినిపించింది. కనీసం విధానపరమైన నిర్ణయాల్లోనూ ఆయనకు చోటు ఇవ్వలేదు. అంతేకాదు, ఇటీవల అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు కూడా ఆహ్వానం ఇచ్చి మరీ రావద్దన్నారనే వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల ముంగిట అద్వానీ, వెంకయ్య, ఉమాభారతి, మనోహర్ జోషి వంటి కీలక నేతల అనుచరులను శాంతింపజేసేందుకు తాను ఆర్ఎస్ఎస్ వాదులకు ప్రాధాన్యం ఇస్తానన్న వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు మోడీ చేసిన ప్రయత్నంగానే జాతీయ మీడియా వీటన్నింటినీ విశ్లేషిస్తోంది.